హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో నిన్న శ్రీరామనవమి రోజు, పండగ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏమేం పెట్టాను అనేది చూపిపోతున్నానండి. అయితే నేను ఇంత క్రితమే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి అందరూ పూజ చేసుకున్నారు. చాలామంది చూసారండి, బాగా మంచిగా బాగుందని కూడా చెప్పారు నాకు. ఇక్కడైతే నేను పూజ చేసుకున్నాను కదా పండగ రోజు, ఎలా చేసుకున్నాను అనేది స్పెషల్గా చూపిస్తున్నాను మీకు. చూడండి, బాగుంటుంది. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టి ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి. తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను పూజ చేసుకుందామని పొద్దున్నే లేచానండి. 4 గంటలకే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడిసేసి చక్కగా ఇక్కడైతే గడపకి పసుపు కుంకుమ పెట్టి ముగ్గుతో వేపిండితో ముగ్గులు కూడా వేసాను. గడప మీద చక్కగా పిండితోనే ముగ్గు కూడా వేసాను. పసుపుతో అలికి గుమ్మం ముందు ముగ్గేసేసానండి. ముగ్గేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకున్నాను గడపకి. తర్వాత మాకు గడపకి అటుపక్క ఇటుపక్క కలబంద చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా చక్కగా పసుపు రాసి గంధం బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గేసుకున్నాను. ఇక్కడ తులసమ్మకి, రోలుకి అన్నీ కూడా. ఈరోజు పండగ కదండి. పండగ రోజు మన ఇల్లంతా చక్కగా చాలా అందంగా తయారు చేసుకోవాలి. అది శ్రీరాములు కళ్యాణం రోజు ఇంకా బాగుండాలి కదా. తర్వాత మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ చక్కగా పసుపు కుంకుమతో రాసి అలికి ముగ్గేసుకొని ఇంకా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఇక్కడ పీట పెట్టుకొని పీట మీద ఒక ఉతికిన బట్ట పరుచుకొని, తర్వాత తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ఒక పిడికడి బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కూడా పసుపు కుంకుమ వేసుకున్నా. ఇక్కడైతే సీతారాముల ఫోటోకి చక్కగా గంధం కుంకుమలు పెట్టి అలంకరించుకొని ఇలా పెట్టుకున్నానండి. నేను గంధం కుంకుమతో మాలలు కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉన్నాయి. ఈ మాలలు పెట్టినాక స్వామి అమ్మవార్లు చాలా బాగున్నారు. తర్వాత ముత్యాల దండ, నాకడ కొత్త హారం ఒకటి ఉండింది, అది కూడా వేసానండి స్వామికి. మనం ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. అయితే ఇక్కడ తమలపాకులు అయితే నేను 7 తమలపాకులు, 3 తమలపాకులకేమో పైన శ్రీరామ అని రాసి నామం కూడా పెట్టానండి. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 తమలపాకులు పెట్టుకున్నాను. ఈరోజు శ్రీరాముడిని ఎంతగా తలుసుకుంటే అంత మంచిది. ఇక్కడైతే పిండి దీపాలు 9 పెట్టుకున్నాను. ఈ దివ్య స్టెప్స్ అనేవి నేనే తయారు చేసుకున్నానండి. దీపాలు అక్కడ పెడితే బాగుంటాయి, అన్నీ పీట మీద పెడితే ఏది పెట్టడానికి ఉండటం లేదని ఇక్కడ పెట్టుకున్నాను. చక్కగా 2 దీపాలకేమో నామాలు పెట్టాను, 3 దీపాలకేమో శ్రీరామ అని పెట్టాను. మిగతా దీపాలకి చిన్న డిజైన్ వేసానండి. చూడండి, చాలా బాగున్నాయి కదా. చిన్న దీపాలే, వాటికి డిజైన్ వేసాను. తర్వాత పసుపు కుంకుమ పెట్టుకున్నాను అమ్మవారికి. తర్వాత దీపపు కుందలు కూడా పెట్టుకొని నువ్వుల నూనెతో అన్ని దీపాల్లో ఆయిల్ వేసుకొని చక్కగా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇంకో 2 తమలపాకులు తీసుకొని శ్రీరామ అని రాసుకొని చక్కగా ఆ సైడ్ ఈ సైడ్ కూడా డిజైన్తో తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఈ తమలపాకుల మీదే పూజ చేసుకోవచ్చండి. మనము విగ్రహాలు లేకపోయినా ఫోటో ముందు పెట్టుకొని ఇక్కడైతే అన్ని దీపాలని వెలిగించుకోవాలి. అయితే శ్రీరాముడికి ఈరోజే మధ్యాహ్నం పూట పూజ చేయాలండి. మామూలుగా అయితే 6 బయట కళ్యాణం జరగద్ది, మధ్యాహ్నమే పూజ చేసుకుంటారు. కాకపోతే నేను మధ్యాహ్నం పూజ చేస్తూ ఉంటే కళ్యాణానికి వెళ్ళలేను, చూడలేనని మా ఊర్లో రామాలయం ఉంది, చాలా బాగా చేస్తారండి కళ్యాణం. అక్కడికి వెళ్దామని నేను పొద్దున్నే పూజ చేసుకుంటున్నాను. అడావుడిగా కాకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలి కదా, నెమ్మదిగా చేసుకున్నాను. అందుకే ముందుగా నిద్రలేసి అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే సీతారాములు పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా ఈరోజే కాబట్టి ఆయన కళ్యాణం కూడా ఈరోజేను. ఇంకా మధ్యాహ్నం కుదరదు కాబట్టి పొద్దున్నే చేసుకుంటున్నాను. చక్కగా ఇట్లా అందంగా అన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు పూజ చేసుకున్నాండి. పువ్వులు ఇంకా ఉంటే ఇంకా పెడతా ఉన్నాను. చక్కగా కనిపిస్తాడు రామయ్య తండ్రి అని. ఇక్కడైతే ధూపం వేస్తున్నాను. ఫస్ట్ ధూపం వేసినాక ఇప్పుడు వినాయకుడిని తలుసుకొని వినాయకుడికి పైన పూజ చేసుకున్నానండి. వినాయకుడిని తలుసుకొని చక్కగా ఇక్కడ పెట్టిన దీపాలన్నిటికి కూడా గంధం కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటున్నాను. అలా సమర్పించుకున్న తర్వాత ఇక్కడ పువ్వులు కూడా పెట్టుకుంటున్నానండి. అయితే ఈ దీపాలు చాలా అందంగా ఉందండి. ఇన్ని దీపాల కాంతిలో సీతారాములు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. చక్కగా ఉన్నారు కదా, బాగుంటుంది. చాలా బాగా అనిపించింది నాకు. బాగా చేసుకున్నాను అనిపించింది, మనసుకి ప్రశాంతంగా తృప్తిగా అనిపించింది పూజ విధానం అయితే నాకు నిన్న. తర్వాత నేను
అన్ని దీపాలకి పువ్వులు పెట్టుకుంటున్నానండి. పువ్వులు పెట్టుకున్నాక ఇంకా స్వామికి అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకుంటున్నాను. మనము కుంకుమ సమర్పించినప్పుడు కుంకుమ సమర్పయామి, గంధం సమర్పించినప్పుడు గంధం సమర్పయామి, అక్షంతలు సమర్పయామి అని సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు గంధం అయితే కుంకుమ సమర్పించుకుంటున్నానండి. అయితే ఈ శ్రీరామనవమి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చక్కగా పూజ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఒకేసారి వస్తుంది 2 పండుగలు. ఆయన జన్మించినది, ఇంకా కళ్యాణం చేసింది. ఇక్కడ నేను వస్త్రం కూడా పెట్టానండి. నేనే తయారు చేసుకున్నాను ఈ వస్త్రాన్ని నా చేతులతో. అది ఉదయాన్నే చేసుకున్నాను. ఈరోజే అన్నీ చేసుకున్నానండి. అంత నిదానంగా చేసుకుని కూడా పూజ చేసేసుకున్నాను తొందరగా. ఇంకా వస్త్రం పెట్టినాక అగరబత్తితో ఇంకా ధూపం వేసుకోవాలి. ఇట్లా ధూపం వేసి ధూపం చూపించాలి. ఏ పూజ చేసినా కూడా ధూపం వేసుకోవాలండి, దేవుడికి చాలా మంచిది. ఇంక ఇక్కడైతే తాంబూలం పెట్టుకుంటున్నాను. నా దగ్గర పళ్ళు అయితే లేవు. మామూలుగా ఖర్జూర పళ్ళు, చిల్లరకాయను, ఆకులు, వక్కలు పెట్టి తాంబూలం పెట్టుకొని ఇప్పుడు మనం ఏ తమలపాకులకైతే చక్కగా శ్రీరామాని రాసుకొని డిజైన్ చేసుకున్నామో ఆ తమలపాకులకి పూజ చేసుకోవాలి. గంధము, కుంకుమ, అక్షంతలు, పువ్వులు సమర్పించుకోవాలి. అయితే శ్రీరాముడికి సంవత్సరానికి ఒకరోజు పండగ కాబట్టి చాలా ఘనంగా చేసుకోవాలి. ఇంకా ఈరోజు నుంచి 5 రోజుల వరకు కళ్యాణం జరిగిన ఆయనకి 5 రోజులకి చక్కగా పండుగలు చేస్తుంటారు. రథం ఒక రోజని, వసంతం ఒక రోజని, అట్లా అన్ని పనులు అన్ని సమగ్గా చేస్తారండి శ్రీరాముడికి. ఎందుకు శ్రీరాముడి పండుగ అంటేనే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అండి శ్రీరామనవమి అంటే. ఇంక ఇక్కడైతే నేను చేసుకున్న తమలపాకుల మీదే పూజ చేసుకుంటున్నానండి. అష్టోత్తరాలు. శ్రీరాముడు అంటే ఆయన పరిపాలకుడు అంటారు. ఎందుకంటే ఒకే బాణం, ఒకే భార్య, ఒకే మాట, న్యాయబద్ధంగా నడవడానికి రాముడిని చూపిస్తారు. మంచి భర్త దొరకాలంటే కూడా రాముడు లాంటి భర్త కావాలా అంటారు. మంచి పని చేయాలంటే రాముడిలాగా ఉండాలి అంటారు. నీతి తప్పకుండా ఉండేవాళ్ళు అంటే రాముడే అంటారండి. అన్నిటికీ రాముడిని చూపిస్తాం మనం ప్రపంచంలో. ఏ దేవుణ్ణి చూపేము, ఏ మనిషిని చూపించేదానికి లేదు. ఒక రాముడికి తప్ప ఇంకెవరికి వర్తించవు. అన్నీ రాముడి గురించే చెప్తాము. రాముడిలా ఉండాలి, రాముడిలా చేయాలి అని. ఇక్కడైతే నేను ప్రసాదంగా పానకం, వడపప్పు, చలివిడి చేశాను. చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. పండగ కదా, కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. ఇలా ఆరాధీయటం వల్ల రాముడు అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. పూజ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చక్కగా శ్రీరామ 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 శ్రీరామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ అనుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే ప్రతి క్షణం శ్రీరామ శ్రీరామ శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ అనుకుంటా చేసుకున్నాను. చక్కగా ఇక్కడ కర్పూర హారతి ఇచ్చి కర్పూర హారతిని ఆర్పించిన తర్వాత మనం కూడా కొన్ని అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు కళ్యాణం చేసిన వాళ్ళకి మన ఇళ్ళల్లో అయితే చక్కగా ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తారండి. నేను కూడా ఈరోజు స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కూడా చక్కగా కొంచెం పసుపు, సున్నము వేసి ఎర్రనీళ్ళు కలిపి చక్కగా ఇప్పుడు ఈ ఎర్రనీళ్ళతో హారతిస్తున్నాను. అంటే దిష్టి తీసినట్టుగా హారతి ఇవ్వాలి. చాలా మంచిది స్వామికి అలా ఇస్తే. ఆ దిష్టి వల్ల మన ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ స్వామి అవన్నీ తీసేస్తాడు. నేను ఇప్పుడైతే స్వామికి ఎర్రనీళ్ళ దిష్టి తీసుకుంటున్నానండి. ఎర్రనీళ్ళ హారతి అనాలి. ఇట్లా హారతి తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు నేను ఎలా చేయాలనుకున్నానో పూజ అవన్నీ చక్కగా చేసేసుకున్నాను. ఆ రామయ్య తండ్రి దయ వల్ల, ఆ సీతారామ ఇంకా హారతి ఇచ్చి ఆ దేవుడికి మనం కూడా హారతి తీసుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు పెట్టాను కదండి. ఆ పిండి దీపాలు కొండెక్కినాక మనం ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదు ఏదైనా గోవులకి పెట్టచ్చు. తర్వాత తమలపాకులు అయితే ఎవరు తొక్కని చోట వేసుకోవాలండి. శ్రీరామాని రాసినాయి కదా. ఇంకా ప్రసాదాలన్నీ అయితే మనం తీసుకోవచ్చండి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.